ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ కష్టం ఊరికే పోదమ్మా. మనం పూజించే దేవుళ్ళు మనకు అన్యాయం చేయరు. నీ డబ్బులు నీకు ఖచ్చితంగా తిరిగి వస్తాయి. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి, బాధపడకు. అమ్ములు, నాన్నను చెప్తున్నాను, ఏంటావా ఎనవా? అమ్మా, నా మాట ఇను తల్లి, ఏడవకమ్మా. అమ్మా ఆనంది, డబ్బులు పోతే పోయాయమ్మా, నువ్వు ఏడవక తల్లి. అమ్మా, నీకు ఈ నాన్నే నీ ఖర్చులకు డబ్బులు పంపిస్తాడు, నువ్వు ఏడవద్దమ్మా. నీకే సమస్య వచ్చినా ఈ నాన్నే నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు. భోంచేసావా తల్లి? అదేంటమ్మా, ఇంకా భోజనం చేయకపోవడం ఏంటి? నువ్వు ముందు భోంచేయి. నేనున్నానుగా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు హాయిగా నిద్రపోతల్లి. సరేలే నాన్న. సరే తల్లి, ఉంటానమ్మా. అలాగే నాన్న. ఏటయ్యా ఇది? ఆనంది డబ్బులు పంపిస్తే ఆ రాజన్నకి కడదాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కూర్చో, ఏడవకు. ఊరుకో ఆనంది. ఏం చేశారా మీరు? దాన్ని చంపండ్రా అంటే చంపకుండా వచ్చారేంటి? కానీ చంపడానికి వెళ్తే ఒక్కడి కాదు, ఇద్దరు వచ్చారు కాపాడడానికి. మాట్లాడుకో. వెళ్ళిన పని కంప్లీట్ చేయలేక ఒక్కడొచ్చాడు, ఇద్దరు వచ్చారని కారణాలు చెప్తున్నారా? అసలు నాకొచ్చే కోపానికి మిమ్మల్ని చంపాలనుంది. రేయ్, నీకైనా బుద్ధి ఉందా లేదా? ఆ ఆనందిని చంపమంటే దాన్ని వదిలేసి ఆ మహేష్ మీద ఎందుకు అటాక్ చేశావు? అది మన బిజినెస్ కి ఎంత ప్రాబ్లం అవుతుంది. తెలివి తక్కువవాడా. అసలు మహేష్ని ఎందుకు చంపాలని చూసావు? ఆ మహేష్ గాడు గార్మెంట్ కంపెనీలో అన్నిట్లోనూ అడ్డం వస్తున్నాడు. నువ్వు జస్ట్ సేల్స్ మేనేజర్ వరకు మాత్రమే చూసుకొని అందరి ముందు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ ఆనందిని చంపాలని ప్రయత్నించిన ప్రతిసారి ఆ మహేష్ గాడు ఎదురొస్తున్నాడు. వాడిని చంపితే ఆనందిని ఈజీగా చంపొచ్చు కదా, అందుకే వాడిని అటాక్ చేశాను. రే 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 రే, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? మైండ్ ఏమన్నా దొబ్బిందా? వాడు చదివే కాలేజీలోనే నిన్ను చదివించాను. వాడి ద్వారానే నిన్ను ఆ గార్మెంట్ కంపెనీలో జాయిన్ చేయించాను. ఎందుకు? ఆ మహేష్ గారితో స్నేహం అనే పదాన్ని అడ్డు పెట్టుకుని మనకు కావలసినవన్నీ లాక్కోవడానికి. నువ్వేమో ఆ మహేష్ గారినే చంపాలనుకున్నావు. ప్లాన్ అంతా చెడగొట్టావు. రే, ఆనందిని చంపడం పెద్ద విషయం కాదురా. మనకి ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. కానీ మహేష్ గాడు పెద్దింటి పిల్లోడు. వాణ్ణి చంపితే మనకే రిస్కు. ఇప్పుడు ఈ అటాక్ని ఆ రాజశేఖర్ అంత ఈజీగా తీసుకోడు. రే, మనం ప్రాబ్లంలో ఉన్నట్టేరా. నేను చెప్పేది శాంతంగా విను. ఒకవైపు క్లయింట్స్ ఏమో సరుకు పంపించట్లేదని మన మీద కోపంగా ఉన్నారు. మరోవైపు యాక్సిడెంట్ విషయంలో పోలీసులు సాక్షుల్ని సేకరిస్తున్నారు. అవి దొరికితే మనం జైలుకెళ్లాల్సి ఉంటుంది. అది జరగకుండా ఉండాలంటే మనం వెంటనే క్లయింట్స్కి సరుకులు పంపించే మార్గం ఏదైనా ఉంటే అది ఆలోచించు ముందు.
ఏంట్రా నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు సైలెంట్గా ఉన్నావు? అసలు నీ మనసులో ఏముందో చెప్పు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నయ్య? మహేష్ కోలుకొని గార్మెంట్స్లోకి వచ్చేలోపు ఆ మిత్రని నీ దారిలోకి తెచ్చుకో, పెళ్లి చేసుకో. అప్పుడు మిత్ర పూర్తిగా నీ కంట్రోల్లో ఉంటుంది. ఆ గార్మెంట్ కంపెనీ మన చేతుల్లోకి వస్తుంది. అన్నయ్య, నువ్వు చెప్పినట్టుగా మిత్ర మన కంట్రోల్లోకి వచ్చినా నువ్వు అనుకున్నట్టు జరుగుతుందా? జరగదన్నయ్య. 10 ఏళ్ల ముందు గార్మెంట్ కంపెనీలు వేరు, ఇప్పుడు గార్మెంట్ కంపెనీల పరిస్థితి వేరు. మహేష్ కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడని మనం అనుకున్నామా? మహేష్ గారు ఏం చేస్తాడ్రా? వాడికి తెలియకుండా మన బిజినెస్ జరగాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మహేష్ ఆ కంపెనీని బాధ్యతగా అలానే చూసుకుంటాడని నాకైతే అనిపించడం లేదు. ఒకవేళ ఆయన బాధ్యత తీసుకున్నా కంపెనీ నుండి ఎలా బయటికి తీసుకురావాలో అది చూద్దాం. ఒరేయ్, ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ పర్సన్ ఆ మిత్రానేరా. గార్మెంట్ కంపెనీస్ అన్నిటినీ ఆ మిత్రనే కంట్రోల్ చేస్తూ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఆ మిత్ర మన గుప్పెట్లో ఉండాలంటే దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అలాగే అన్నయ్య, మిత్రతో మాట్లాడతా. రేయ్, అలా మీరు కొన్ని రోజులు బయట తిరగొద్దు, ఇటన్నా వెళ్ళి దాక్కోండి. అలాగే అన్న. రై పదరా. నాకు తెలియకుండా ఏదేదో జరిగిపోయింది. నేను ఆనందిని కాపాడే ప్రయత్నంలో నాకు తలకి దెబ్బ తగలడం వలన ఆగిపోయాను. మహేష్ సార్ వచ్చి ఆనందిని కాపాడారు, ఇద్దరూ సేఫ్గా ఉన్నారని అనుకున్నాను. కానీ ఇలా జరిగిందేంటి? ఆనంది, యాక్సిడెంట్ అయిందని విన్నాను. నీకేం కాలేదు కదా? అరే, అడుగుతున్నాను కదా ఆనంది, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు మీకేం సమాధానం కావాలి? నీకేం కాలేదు కదా అని అడుగుతున్నాను, చెప్పానంది. అందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఆనంది. మేమందరం చాలా కంగారు పడ్డాం. నీకేం కాలేదు కదా ఆనంది? నాకేం కాలేదు. ఇప్పుడు మహేష్ సార్కి ఎలా ఉంది ఆనంది? పొద్దున్నే వారిని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన ఇంకా కళ్ళు తెరవలేదు. నేనక్కడే ఉందామనుకున్నాను, కానీ పనికి రావాలి కదా, అందుకే వచ్చేసానక్క. మిమ్మల్ని చంపడానికి వచ్చిన వ్యక్తులు ఎవరో నీకు తెలుసా? అశ్విన్ అడుగుతున్నాడు కదా ఆనంది, సమాధానం చెప్పు. నిన్ను చంపాలనుకుంది ఎవరు? అదే తెలియడం లేదన్నయ్య. కానీ స్మగ్లింగ్ చేసిన వాళ్లే ఇది కూడా చేసుంటారని రాజశేఖర్ గారు అన్నారు. ఒక విధంగా నాకు కూడా వాళ్ల మీదే అనుమానంగా ఉంది. రాజశేఖర్ సార్ త్వరలోనే వాళ్ళని పట్టుకుందాం, నువ్వు భయపడొద్దు అని చెప్పారు. ఆనందిని తరుముకుంటూ వచ్చిన రౌడీల్లో ఒక్కడినైనా పట్టుకొని ఉంటే అసలు ఈ యాక్సిడెంట్ ఎవరు చేశారు అనేది తెలుసుండేది. మంచి ఛాన్స్ మిస్ అయింది.